Hi friends, today our topic is JIB Indian Economy and Indian Financial System Law Module A under that unit number 4. That is the role of priority sector and MSME in Indian economy. ఇందులో మనం బ్రీఫ్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 1967లో దిస్ ఆల్రెడీ ఈ అటెంప్ట్ జరిగింది. అంటే ఏంటంటే ఈ బ్యాలెన్స్డ్ గ్రోత్ అనేది ఉండాలి. అంటే డిస్పారిటీస్ ఉండకూడదు. అంటే రిచ్ బికమ్ రిచ్, పూర్ బికమ్ పూర్ అనేది ఉండేది అప్పట్లో. అలా కాకుండా వీళ్ళని కూడా బ్యాలెన్స్డ్గా దాన్ని అప్లిఫ్ట్మెంట్ తీసుకురావాలనేది ఒక మోటోతో స్టార్ట్ చేశారు 1967లో. చేసి ఇంక్లూజన్ ఇంక్లూజివ్ గ్రోత్ అనేది కూడా తీసుకొచ్చారు. అప్పుడు ఇంక్లూజివ్ గ్రోత్ అని ఎవరైతే ఈ ఎకానమీ బ్యాంకింగ్ ఎకానమీకి దూరంగా ఉన్నారో, అంటే మన ఫైనాన్షియల్ సిస్టమ్కి దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చి వాళ్ళు కూడా క్రెడిట్ లాంటిది ఇచ్చి వాళ్ళని కూడా ప్రోగ్రెసివ్గా డెవలప్మెంట్ వాళ్ళు తీసుకురావాలి అని చెప్పేసి ఒక అటెంప్ట్ చేయడంలో కొన్ని అటెంప్ట్ చేశారు. అంటే కొన్ని స్కీమ్స్ అంటే మీ ఇందులో టాపిక్లో లేదు. అప్పుడు ఐఆర్డిపి అని చెప్పి ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి 20 పాయింట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇందిరాగాంధీ టైంలో జరిగింది. నేషనలైజేషన్ ఆఫ్ ద బ్యాంక్ కూడా అప్లై చేశారు. సో ఇవన్నీ చేసినా కూడా మానిటరింగ్ కానీ ఒక సిస్టమ్ కానీ లేకపోవడంతో అంటే ఎవరి దారిన వాళ్ళు ఉండేవారు. ఓవరాల్గా ఈ స్కీమ్స్ కూడా ఒక సిస్టమేటిక్ వేలో స్ట్రక్చర్డ్ వేలో లేకపోవడంతో మిస్యూజ్ అవడం కూడా జరిగింది. సో అల్టిమేట్గా ఏమైందంటే రిజల్ట్ అనేది మనకి ప్రోగ్రెసివ్గా మనకు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అనేది ఎక్కడ రాలేదు. సో ఇది జరిగింది. సో దీన్ని ఏం చేశారంటే అప్పట్లో మొరార్జీ దేశాయ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇది కాదు, దేర్ ఈజ్ ఎ సెపరేట్ సిస్టమ్ వీ హ్యావ్ టు క్రియేట్, పర్టికులర్లీ దిస్ బ్యాలెన్స్డ్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్కి ఈ సెక్టార్స్ అనేటివి కూడా మనం ఇవ్వాలి ఇంపార్టెన్స్ అని చెప్పేసి ప్రయారిటీ సెక్టార్ అనేది స్టార్ట్ చేశారు. సో ఆ ప్రయారిటీ సెక్టార్లు ఏంటంటే కొన్ని సెక్టార్స్ ఉంటాయి. ఒకటి ఎడ్యుకేషన్ ఐడెంటిఫై చేశారు. ఎడ్యుకేషను, హౌసింగ్, తర్వాత వాట్ ఈస్ దట్ అగ్రికల్చర్, నెక్స్ట్ ఎంఎస్ఎంఈ, ఎక్స్పోర్ట్స్. సో ఈ టైప్ ఆఫ్ కొన్ని సెక్టార్స్ ప్రయారిటీగా తీసుకున్నంత మాత్రం సరిపోదు. ఇవి కంపల్సరీగా ఫైనాన్షియల్ సిస్టంలోకి మ్యాండేటరీ చేయాలి. అంటే టార్గెట్స్ ఫిక్స్ చేశారు. ఎవరు ఎంత టార్గెట్స్ ఇవ్వాలి, టార్గెట్ ప్రకారం ఇవన్నీ కూడా డిస్పర్స్ చేయాలి. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఈ సెక్టార్లో ప్రయారిటీ సెక్టార్లో ఇంపార్టెంట్ సెక్టార్స్ కూడా ఉన్నాయి. అగ్రికల్చరు, ఎంఎస్ఎంఈ అనేటికి మోర్ థ్రస్ట్ ఇవ్వాలి కాబట్టి వాటికి మళ్ళీ సబ్ టార్గెట్స్ ఇవ్వటం, మళ్ళీ స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్, మైక్రో ఎంటర్ప్రైజెస్ వీళ్ళందరికీ ఇంకా ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి మళ్ళీ బ్యాంక్స్ వీళ్ళ టార్గెట్స్ ఫిక్స్ చేయడం, ఇలా చేసుకుంటూ ప్రోగ్రెస్ అనేది చూపించిన తర్వాత ఇప్పుడు ఒక 10 ఇయర్స్గా మనం చేసేదండి ఇంకొంచెం ఫర్దర్గా అంటే మనకున్న న్యాచురల్ రిసోర్సెస్ అన్ని కూడా ఉపయోగించుకుని వాళ్ళని హౌ ఎఫెక్టివ్ వీ కెన్ టర్న్ ఇన్ టు దట్ ప్రొడక్టివ్ అండ్ సర్వీసెస్ యాక్టివిటీస్ తీసుకురావాలి అనే కాన్సెప్ట్స్లో ఏంటంటే స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అవేంటో మనం తెలుసుకుంటాం ఈ టాపిక్లో. ఇకపోతే వీటిని కొంచెం టేక్ ఆఫ్ చేయాలంటే కొంత గవర్నమెంట్ సపోర్టివ్ స్కీమ్స్ కూడా ఉండాలి కాబట్టి వాళ్ళకి ఇన్సెంటివ్స్, డిఫరెంట్ వాట్ ఈస్ ద సబ్సిడీస్, ఇవన్నీ కూడా డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా గవర్నమెంట్ ఇవ్వటం. సో ఇవన్నీ కూడా మన టాపిక్లో నేర్చుకుంటాం. ఇందులో మోస్ట్లీ నేను ఏం చేశానంటే మీకు ఎక్కడైతే మీకు హైలైట్ చేశానో రెడ్ కలర్తో అవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. ఓకే, లెట్ us స్టార్ట్. ఫస్ట్ ఏంటంటే రోల్ ఆఫ్ ప్రయారిటీ సెక్టర్ అండ్ ఎంఎస్ఎంఈ ఇండియన్ ఎకానమీకి వస్తే చెప్పాను కదా మీకు, డెవలప్మెంట్ ఆఫ్ ప్రయారిటీ సెక్టర్ అనేది ఇట్ ఈస్ ఎ మస్ట్ నీడెడ్ ఫర్ బ్యాలెన్స్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్. ఓకే, అంటే బ్యాలెన్స్ అంటే డిస్పారిటీస్ ఉండకూడదు, అందరూ ఈక్వల్గా ఆపర్చునిటీస్ ఉండాలి గ్రో అవడానికి. ఓకే, నెక్స్ట్ RBI's priority sector lending classifications and their standards meant to match with that emerging national priorities and bring a deeper focus on inclusion development thereby among all the stakeholders. అంటే అందరికీ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే అగ్రికల్చర్, హౌసింగ్, ఎడ్యుకేషన్, తర్వాత స్మాల్ ఇండస్ట్రీస్, ఆర్టిజన్స్ వీళ్ళందరికీ ఇచ్చే లోన్స్, తర్వాత ఇవన్నీ మీకు అందరికి వస్తాయి అన్నమాట. అవన్నీ కలిపి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ క్లాసిఫికేషన్స్ తీసుకొచ్చారు. నెక్స్ట్ తర్వాత ఇవన్నీ చేయాలి అనుకుంటే బ్యాంక్స్ మన రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి టార్గెట్స్ ఫిక్స్ చేశారు. బ్యాంక్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ విత్ ఎంకరేజింగ్ ద గ్రోత్ ఆఫ్ సచ్ సెక్టర్ బై ప్రొవైడింగ్ అప్రోప్రియేట్ అండ్ టైమ్లీ ఫైనాన్సింగ్.
అంటే వాళ్ళకి టైం ఫ్రేమ్ ప్రకారం అవి అచీవ్ అయ్యేలా చూసుకోవడం. తర్వాత మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ MSME countries strongest drivers of economic growth, innovation and employment. That is the priority. Next, vast network of over 64 million enterprises of the MSME sector contribute significantly to the growth of India. ఇది గ్రో అయితే మీకు ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ పెరుగుతాయి, ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ పెరుగుతుంది, జీడిపి పెరుగుతాయి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగినప్పుడు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ది పీపుల్ విల్ బి ఇంక్రీజ్. సో ఇది అన్ని కూడా ఇంటర్ కనెక్టెడ్. సో సెక్టార్ కంట్రిబ్యూట్స్ ఆ రకంగా చేసినప్పుడు మనకి ఏం చేస్తారంటే మనకు కొన్ని రిజల్ట్స్ కనిపించాయి. మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ రఫ్లీ 45%. అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించింది 45% రఫ్గా మనకి కంట్రిబ్యూట్ చేస్తుంది మన కంట్రీలో. అంటే మేజర్గా చెప్పాలంటే మనకి అగ్రికల్చర్ అనేది మేజర్ అండి, 60% అదే ఉంటుంది. తర్వాత ఎక్స్పోర్ట్స్ అనేది మోర్ దాన్ 40%, జీడిపి అనేది మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 28%. ఇవన్నీ కూడా మనకి సెక్టర్ కంట్రిబ్యూషన్స్ మాట్లాడే. నెక్స్ట్ ఎంప్లాయింగ్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 120 million పీపుల్, ర్యాంకింగ్ సెకండ్ ఓన్లీ టు అగ్రికల్చర్. అంటే అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఫస్ట్, దట్ మీన్స్ ర్యాంకింగ్ ఫస్ట్ మాట. అంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్, తర్వాత ఎక్కువ ఆపర్చునిటీస్ అన్ని కూడా డిపెండింగ్ వస్తుంది అగ్రికల్చర్. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుందంటే మీకు వాట్ ఈస్ దట్ ఈ వాట్ ఈస్ ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ అనేది నెక్స్ట్ స్టేజ్లోకి వస్తారు, ర్యాంకింగ్ సెకండ్ ఓన్లీ టు అగ్రికల్చర్. అంటే ఈ MSME, మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ ఇవన్నీ కూడా. The diverse in terms of the enterprise size, the products and services, there is a developed technology deployed, and the driver of the Indian economic growth and the potential to grow faster and viewed as the driver of the economic growth and a means of promoting equitable development. ఓకే, ఇవన్నీ కూడా మీకు మ్యానుఫ్యాక్చరింగ్లో మనకి వచ్చే యూజెస్ మాట. MSME సెక్టర్స్ ప్రైమరీ బెనిఫిట్ ఈస్ MSME ప్రయారిటీ ఏంటి మనకి, ఎందుకు అది ఇంపార్టెన్స్ అంటే రెండు ముక్కల్లో చెప్పేయచ్చు. ఒకటి, ఎంప్లాయ్మెంట్ అనేది వెతుక్కోక లేకుండా వాళ్ళకు వాళ్ళే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుంటారు, ప్లస్ దే విల్ ఆఫర్ ఎంప్లాయ్మెంట్ టు ద అదర్ పీపుల్. సో జాబ్ గివర్స్ అవుతారు వాళ్ళంతా కూడా. సో దే నీడ్ నాట్ బి డిపెండ్ ఆన్ దట్, ఎవ్రీబడి నీడ్ నాట్ డిపెండ్ ఆన్ దట్ గవర్నమెంట్ జాబ్స్. అదొకటి. రెండోది ఏంటంటే మనకు రిచ్ రిసోర్సెస్ ఆఫ్ మినరల్స్ ఇవన్నీ ఉన్నాయి, న్యాచురల్ రిసోర్సెస్, అవన్నీ యూటిలైజ్ అయ్యి ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కన్వర్ట్ అయినప్పుడు సో న్యాచురల్గా జీడిపి అనేది పెరుగుతుంది. సో ఈ రెండు బెనిఫిట్స్ మీకు MSME సెక్టర్ ద్వారా వస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లము తగ్గుతుంది, రా మెటీరియల్స్ అనేది ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కింద మార్చి మనం చేసినప్పుడు జీడిపి అనేది కంట్రీకి కంట్రిబ్యూట్ అవుతుంది. ఇకపోతే ఈ MSME సెక్టార్లో ఏమవుతుందంటే ఇన్నోవేషన్ కూడా చేయొచ్చు. ఇన్నోవేషన్ అంటే అట్ పార్ విత్ దట్ అదర్ వరల్డ్ మార్కెట్లో మనం కాంపిటీటర్గా నిలబడి మన ప్రోడక్ట్స్ కనుక సేల్ చేయగలిగితే కనుక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ త్రూ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ సప్లై చైన్ ద్వారా చేయగలిగితే కనుక ఇట్ విల్ ఫెచ్ మోర్ బెనిఫిట్ టు దట్ కంట్రీ. అది ఓకే. ఇన్నోవేషన్ కొత్తదనం, ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది అండ్ సప్లై చైన్ అనేది ఏంటంటే మన రా మెటీరియల్ దగ్గర నుంచి అవి ప్రాసెస్ చేసి ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ కింద మార్చి తిరిగి మనం మార్కెట్ చేయడం. సో దిస్ ఈజ్ ఆల్ కాల్డ్ ఎస్ సప్లై చైన్. నెక్స్ట్ డెఫినేషన్ అండ్ రోల్ ఆఫ్ ప్రయారిటీ సెక్టర్కి వచ్చేటప్పటికి సోషల్ కంట్రోల్ ఓవర్ బ్యాంక్స్. ఫస్ట్ ఏంటంటే ఈ ప్రయారిటీ సెక్టర్ అనేది సోషల్ కంట్రోల్ ఓవర్ బ్యాంక్స్తో స్టార్ట్ చేశారు. ఎందుకంటే దానికి ఇన్వాల్వ్ చేయాలి కదా, ఇవన్నీ చేయాలి అంటే ప్రయారిటీ సెక్టర్లో లోన్స్ అన్ని లెండింగ్ చేయాలి అంటే కనుక బ్యాంక్స్ చేయాలి, కానీ బ్యాంక్స్ దానికి కంట్రోలింగ్ అనేది ఉండాలి. చేయాలంటే ఎప్పుడు ఏంటి, సొసైటీకి లింక్ చేయాలి. సో ఆ రకంగా ఏంటంటే సోషల్ కంట్రోల్ ఓవర్ బ్యాంక్స్ తీసుకొచ్చారు. ఎలాగా బ్యాంకింగ్ లాస్ 1967లో కొన్ని నేషనలైజ్ బ్యాంక్స్ అండ్ నేషనలైజ్ అయ్యి. పర్పస్ ఆఫ్ దిస్ నేషనలైజేషన్ ఆఫ్ ద బ్యాంక్స్ ఇన్ 1969 is only for this social control, ప్రయారిటీ సెక్టర్ పర్పస్కు మాత్రమే. అండ్ ది కరెంట్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ PSL ఏమిటి అంటే ఇది మీకు చెప్పాను కదండి, మొదటి దేశాయి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అప్పట్లో అగ్రికల్చర్, SSI, ఎక్స్పోర్ట్స్ ఇవన్నిటి కూడా స్టార్ట్ చేశారు. కానీ అంత ఎక్స్పెక్టెడ్ లెవెల్కి అవి రీచ్ అవ్వలేకపోయినాయి, మిస్యూజ్ అయిపోయినాయి. దానికి కారణం ఏంటంటే ప్రాపర్ మానిటరింగ్ సిస్టమ్ అనేది లేకపోవడం. ఓకే, తర్వాత ఏం చేసి ప్రయారిటీ సెక్టర్ని దాంట్లో పెట్టి స్ట్రక్చర్డ్గా చేసి దానికి టార్గెట్స్ ఫిక్స్ చేసి ఇవన్నీ చేశారన్నమాట. సో ఇవన్నీ మాకు పాయింట్స్. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ప్రయారిటీ సెక్టర్స్ ఐడెంటిఫైడ్. అలాగే ఈ లిస్ట్ ఆఫ్ ప్రయారిటీ సెక్టర్స్ ఐడెంటిఫై చేసిన మీకు చెప్పాను కూడా మొత్తం 8 వస్తాయి. ఇవన్నీ కూడాను
సో అవన్నీ ఏంటంటే అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ, ఎక్స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, హౌసింగ్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఇవన్నీ కూడా మీకు ప్రైవేట్ సెక్టర్లో వస్తుంటారు కదా. ఇవన్నీ డెవలప్మెంట్ ఆఫ్ యూఎస్ఎఫ్ సెప్టెంబర్ 2020 ఇంక్లూడింగ్ ఫైనాన్స్ టు స్టార్ట్అప్స్ ఆల్సో. అంటే స్టార్ట్అప్స్ కూడా ఫైనాన్సింగ్ చేసేది అప్ టు 50 crores. ఇది చాలా ఇంపార్టెంట్. స్టార్టప్స్లో మనము ప్రయారిటీ సెక్టార్లో ఎంతవరకు ఇచ్చే లిమిట్ ప్రయారిటీ సెక్టార్ కింద వస్తుందని అడుగుతాడు. 50 crores వరకు ఇచ్చే స్టార్టప్ అడ్వాన్స్ అంతా కూడాను ప్రయారిటీ సెక్టార్కి వస్తుంది. లోన్స్ టు ఫార్మర్స్ ఫర్ ద ఇన్స్టలేషన్ ఆఫ్ సోలార్ పవర్ ప్లాంట్స్ ఫర్ సోలరైజేషన్ ఆఫ్ గ్రిడ్ కనెక్టెడ్ అగ్రికల్చర్ పంప్స్ అండ్ లోన్స్ అవి కూడా మనం తెలుసుకుంటాం. ఏంటి దట్ మీన్స్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, సోలార్ ఎనర్జీ, ఇవన్నీ కూడా మీకు అందులో ఇచ్చేటప్పుడు లోన్స్ ఎంతెంత వరకు ఇవ్వచ్చు అనేది కూడా మనకి ప్రయారిటీ సెక్టార్లో మనం చదువుకుంటాం ఇంతకు ముందే. ఆఫ్ కోర్స్ ఇందులో అంత డీటెయిల్గా ఇవ్వలేదు కాబట్టి ఇంతవరకు ఏదైతే అవైలబుల్ ఉందో అది మాత్రం చదువుతున్నాం అన్నమాట. ద ఫాలోయింగ్ ఆర్ ద ప్రయారిటీ సెక్టర్ కేటగిరీస్. ఇక్కడ మీకు బ్రాడ్గా చెప్పినవి ఏంటంటే, 1 అగ్రికల్చర్, 2 ఎంఎస్ఎంఈ, 3 ఎక్స్పోర్ట్ క్రెడిట్, 4 ఎడ్యుకేషన్, 6 సోషల్, 7 రెన్యూబుల్ ఎనర్జీ అండ్ 8 అదర్స్. ఇంకా లాస్ట్ ఏంటంటే ఎస్సీస్, తర్వాత వాట్ ఇస్ దట్ మైనారిటీస్, ఎస్సీ ఎస్టీస్ వీళ్ళందరూ కూడా వెహికల్ సెక్షన్ కేటగిరీకి వస్తారు. ఇవన్నీ ప్రయారిటీ. లేకపోతే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ నామ్స్ వచ్చేటప్పటికి ఎంత ఇవ్వాలి టార్గెట్స్, ఈ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి ఏంటంటే టార్గెట్స్, ఒకటి డొమెస్టిక్ కమర్షియల్ బ్యాంక్స్ అయితే కనుక ఎక్స్క్లూడింగ్ ఆర్ఆర్బీస్ అండ్ ఎస్ఎఫ్బీస్, ఇది చాలా ఇంపార్టెంట్. రీజనల్ రూరల్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ కాకుండా మిగతా అన్నిటికీ కూడా డొమెస్టిక్ కమర్షియల్ బ్యాంక్స్ ప్లస్ ఫారిన్ బ్యాంక్స్ విత్ 20 branches and above. సో వాటికి టార్గెట్ 40% ఆఫ్ దట్ ఏఎన్బిసి అడ్జస్టెడ్ అండ్ బ్యాంక్ క్రెడిట్ ఆర్ సిఓబి, అంటే దట్ మీన్స్ క్రెడిట్ ఈక్వలెంట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎక్స్పోజర్స్ అంటాం. ఏంటంటే నాన్ ఫండ్ బేస్డ్ బిజినెస్ మాట సిఈఓబి అంటే లెటర్ ఆఫ్ క్రెడిట్స్ కానీ గ్యారెంటీస్ కానీ ఫండ్ అయిన వితౌట్ ఫండ్ ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్ గా బ్యాంక్ బిజినెస్ చేస్తారు. ఈ రకంగా చేయొచ్చు, లేదంటే ఫండ్ తోటి కూడా చేయొచ్చు. సో ఏది చేసినా ఒక్కోసారి పర్సంటేజ్ ఆఫ్ దట్ ఏమవుతుందంటే 90% ఫండ్ బేస్డ్ నుండి 10% నాన్ ఫండ్ బేస్డ్ బిజినెస్ చేస్తాయి కొన్ని బ్యాంక్స్. కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తారంటే 60%, 70% నాన్ ఫండ్ బేస్డ్, కొన్ని 40% ఫండ్ బేస్డ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే టార్గెట్ అనేది ఐదర్ దట్ వన్ దిట్ వన్, 40% ఆఫ్ ఐదర్ దట్ ఆర్ 40% ఆఫ్ దిస్ వన్, విచ్ ఎవర్ ఇస్ హైయర్, అది టార్గెట్. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఏఎన్బిసి అంటే ఇంటర్ అడుగుతారు, కంపల్సరీ అడుగుతారు. ఫారిన్ బ్యాంక్స్ విత్ లెస్ దాన్ 20 branches కనుక టార్గెట్ 40% ఆఫ్ చేసి అవుట్ ఆఫ్ దట్ విచ్ 32% కెన్ బి ఫార్మ్ టు ది ఎక్స్పోర్ట్స్ కంపల్సరీ 32% ఎలాగా ఉంటుంది. ఫారిన్ బ్యాంక్స్ ఎక్కువ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. తర్వాత రీజనల్ రూరల్ బ్యాంక్స్ వచ్చేటప్పటికి 75% ఆఫ్ ఏఎన్బిసి టార్గెట్. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రయారిటీ సెక్టర్ లో వెహికల్ సెక్షన్స్ వచ్చేటప్పటికి 15% ఆఫ్ ద ఏఎన్బిసి అవుతుంది. ఓకే, తర్వాత స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ కూడా అంతే, 75% ఆఫ్ ఏఎన్బిసి ఆర్ సిఓబి. తర్వాత సబ్ టార్గెట్స్ వచ్చేటప్పటికి అగ్రికల్చర్కి వచ్చేటప్పటికి 18% ఆఫ్ ఏఎన్బిసి. అందులో మళ్ళీ టార్గెట్ 10% ఏమవుతుందంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కి టార్గెట్ కంపల్సరీ రీచ్ అవ్వాలి. చూసారండి. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి రీజనల్ రూరల్ బ్యాంక్స్ వచ్చేటప్పటికి 18% ఆఫ్ సేమ్, 10% ఆఫ్ బోత్ నేషనల్ బ్యాంక్స్ కి ప్లస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ కి అగ్రికల్చర్ సెక్టర్ వచ్చేటప్పుడు ఒకటే టార్గెట్, ఇంక్లూడింగ్ దిస్ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్. మైక్రో ఎంటర్ప్రైజ్ వచ్చేటప్పటికి సెపరేట్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజ్, ఎంఎస్ఎంఈ ఉన్నాయి చూడండి. వీటిలో మైక్రోకి వచ్చేటప్పటికి థ్రస్ట్ టార్గెట్ ఏంటంటే 7.5% ఎన్బిసి ఆర్ సిఓఏ హైయర్. అదే అప్లికబుల్ టు ద ఆర్ఆర్బీస్ అండ్ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ ఆల్సో. అడ్వాన్స్ టు ద వెహికల్ సెక్షన్స్ వచ్చేటప్పటికి 12% ఆఫ్ ది ఎన్బిసి ఆర్ సిఓబి విచ్ ఎవర్ ఇస్ హైయర్. అదే కనుక రీజనల్ రూరల్ బ్యాంక్స్ వస్తే 15% ఆఫ్ ఎన్బిసి ఆర్ సిఓ విచ్ ఎవర్ ఇస్ హైయర్. అండ్ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ వచ్చేటప్పుడు 12% ఆఫ్ ఎన్బిసి ఆర్ సిఓ విచ్ ఎవర్ ఇస్ హైయర్. దిస్ టేబుల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈ వచ్చేటప్పటికి ఇందులో మనం చదువుకున్న ఓల్డ్ డెఫినేషన్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈ, న్యూ డెఫినేషన్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈ. ఓల్డ్ డెఫినేషన్స్ ప్రకారం ఏంటంటే మైక్రో అనేటప్పటికి ఇన్వెస్ట్మెంట్ ఇన్ దట్ మీన్స్ వాట్ ప్లాంట్ అండ్ మిషనరీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్, సర్వీస్ ఎంటర్ప్రైజెస్ అని రెండు ఉండేయండి.
మ్యానుఫ్యాక్చరింగ్ అనేటప్పటికి ప్లాంట్ అండ్ మిషనరీ ఇన్వెస్ట్మెంట్ బట్టి ఉండేది. సర్వీస్ ఎంటర్ప్రైజ్ అనేటప్పటికి ఎక్విప్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత పర్సెంటేజ్, ఎంత లిమిట్ అనేది ఉండేది. దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ లెస్ దాన్ 25 lakhs, ఇన్వెస్ట్మెంట్ ఇన్ సర్వీస్ సెక్టర్ అయితే కనుక 10 less than 10 crores, 10 lakhs. తర్వాత స్మాల్ అయినప్పటికీ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే లెస్ దాన్ 5 crores, అదే కనుక సర్వీస్ ఎంటర్ప్రైజ్ అయితే లెస్ దాన్ 2, అండ్ ఏది మీడియం అయితే కనుక లెస్ దాన్ 10 crores. సో ఇలాగా 20 less than 25, less than 5 crores స్మాల్, less than 10 crores మీడియం. అదే సర్వీస్ ఎంటర్ప్రైజ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే కనుక ఎక్విప్మెంట్లో లెస్ దాన్ 10 lakhs ఈజ్ మైక్రో, స్మాల్ ఏమో లెస్ దాన్ 2 crores స్మాల్, మీడియం లెస్ దాన్ 5 crores. ఇది ఓల్డ్ అయినా న్యూ అయినా రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ అడిగే ఛాన్సెస్ చాలా చాలా ఎక్స్క్లూజివ్ ఎంఎస్ఎంఈ కరెంట్ అడగాలి. పాత సిస్టంలో ఏ క్లాసిఫికేషన్ జరిగినాయి అని అడుగుతాడు. సో న్యూ డెఫినేషన్ ప్రకారం వస్తే రెండు కలిపేశారండి. కలిపేసి మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ రెండు ఒకటే, కానీ బ్రాడ్గా ఒకటే ఫిక్స్డ్ లిమిట్ ఎలా పెట్టారంటే విత్ టర్న్ ఓవర్ పెట్టారు. ఇన్వెస్ట్మెంట్ లెస్ దాన్ 1 crore అయితే కనుక మైక్రో, బట్ టర్న్ ఓవర్ ఈజ్ లెస్ దాన్ 5 crores ఉండాలి. అలాగే స్మాల్గా వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్ అనేది లెస్ దాన్ 10 crores, టర్న్ ఓవర్ less than 50 crores. మీడియం వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్ లెస్ దాన్ 50 crores, టర్న్ ఓవర్ లెస్ దాన్ 250. ఓకే, నెక్స్ట్, ఆల్ ఎంటర్ప్రైజెస్ ఆర్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ ఆన్లైన్ ఆన్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అండ్ అబ్టైన్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. అంటే ఎవరైనా సరే ఎంఎస్ఎంఈలో లోన్స్ కావాలనుకుంటే కనుక, ఎవరైనా ఎంటర్ప్రైజర్ కింద పొందాలనుకుంటే కనుక హీ షుడ్ రిజిస్టర్డ్ ఇన్ దట్ ఆన్లైన్. సో ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అనేది ఉంది. ఆ పోర్టల్ ఏంటి అనేది పేరు అడుగుతాడు, ఇంపార్టెంట్. ద న్యూ డెఫినేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈ విల్ మేక్ ఇట్ ఈజియర్ ఫర్ స్మాల్ బిజినెస్ టు ఎక్స్పాండ్ అండ్ ఫ్లరిష్. అలాగే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దే విల్ అలాట్ టు ద బ్యాంక్స్ అండ్ బ్యాంక్ ఇమీడియట్లీ వాళ్ళకి ఇమీడియట్గా అటెండ్ అయ్యి అది లోన్ డిస్పర్స్ చేయడం, విత్ ఎలిజిబిలిటీ ప్రకారం దే హ్యావ్ టు డిస్పర్స్ దట్ లోన్స్. అది సిస్టమ్ ఇప్పుడు మనం వీఆర్ హ్యావింగ్ దట్ సిస్టమ్. The resulting economies of the scale can boost productivity without depriving MSMEs of government benefits such as market support. ఇప్పుడు ఎంఎస్ఎంఈలో ఉన్నది ఏంటంటే ఈ సపోర్టింగ్ స్కీమ్స్ అన్ని చేసేది మార్కెట్ సపోర్ట్ చేస్తున్నాయి, ఎక్స్పోర్ట్ ప్రమోషన్స్ చేస్తున్నాయి, ప్రిఫరెన్షియల్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ద పబ్లిక్ సెక్టార్. అంటే ఏంటంటే ప్రిఫరెన్షియల్ ప్రొక్యూర్మెంట్ ఏంటంటే పబ్లిక్ సెక్టార్కి కొన్ని కాంపోనెంట్స్ కావాలనుకోండి, సపోజ్ ఈసీఏఎల్ అని లేదంటే బెల్ అని, ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వాటికి కావాల్సిన చిన్న చిన్న పార్ట్స్ కానీ చిన్న చిన్న ఏమైనా కూడా ఎక్విప్మెంట్ ఏమైనా కావాలనుకుంటే దే విల్ ప్లేస్ ద ఆర్డర్స్ టు దట్ ఎంఎస్ఎంఈ. సో ఈ రకంగా ఏంటంటే ప్రిఫరెన్షియల్ ప్రొక్యూర్మెంట్ అనేది వీళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్పేసి గవర్నమెంట్ కొన్ని నామ్స్ ఇచ్చిందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ అంటే బూస్టప్ అవుతుంది. అండ్ ఇన్సెంటివ్స్ త్రూ దట్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది ఇంపార్టెంట్. ఎంఎస్సి క్లస్టర్ సిడిపి అంటే మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. ఈ స్కీమ్ ప్రకారం ఏమవుతుందంటే, సపోజ్ మీరు మేఘాలయ వెళ్ళారనుకోండి, మేఘాలయలో వెళ్ళేటప్పటికి క్యాష్యూ అనేది ఎక్కడ మీకు డెవలప్ చేస్తున్నారు అనుకోండి కొన్ని ఏరియాస్లో. సో దానికి ఫోకస్డ్గా అక్కడ ప్రాసెసింగ్ యూనిట్స్కి ఈ ప్రమోట్ చేయడం, ఎంఎస్ఎంఈ ఫోకస్ అంతా కూడా దానికి ఎక్విప్మెంట్ మిషనరీ అన్ని కూడా దానికి సంబంధించిన వాటికి ఫైనాన్స్ చేయటం, దానికి సంబంధించిన మార్కెట్ ఫెసిలిటీస్ చూడటం, దానికి సంబంధించిన వాట్ ఈస్ దట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్స్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ చూసుకుంటాం అనమాట. సో క్లస్టర్ బేస్డ్. అలాగే సపోజ్ ఇఫ్ యూ గో టు ద పర్టికులర్ ఏరియా, టొబాకో ఏరియా కల్టివేటెడ్ ఏరియాస్ అనుకోండి, సో అక్కడ అలాగే కొన్ని కోకోనట్స్ ఎక్కువ ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో కనుక మీకు కొబ్బరి పీస్తో తయారు చేసే కాయర్ అని, లేదంటే కొబ్బరి ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటాయి, పీచ్ ప్రోడక్ట్స్ తోటి ఏమైనా ఒక తాళ్ళు వేయటం అని, ఇటువంటి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ఏరియాస్ అవైలబుల్ రా మెటీరియల్, అలాగే మ్యాన్ పవర్కి ట్రైన్అప్ చేయడం, ఆ రకంగా అక్కడ మీకు తక్కువ కాస్ట్ తోటి ప్రొడక్షన్ అనేది చేయించి అక్కడ దాన్ని మీరు మార్కెట్లో వాళ్ళు డంప్ చేసి ప్రమోట్ చేయడం యాక్టివిటీస్. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎక్కడ జరుగుతాయంటే మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో జరుగుతాయి. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, PMEGP, that is a separate program
అలాగే స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్, SFURTI. ఓకే, ఇది ఏమిటి అంటే పిఎంఈజీపీ అంటే ఏంటంటే అర్బన్ ప్లేసెస్, సెమీ అర్బన్ ప్లేసెస్లో చదువుకున్న వాళ్ళు అన్ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకి కొంచెం టెక్నికల్గా క్వాలిఫై చేస్తే కనుక వాళ్ళకి కొన్ని సపోజ్ సెల్ రిపేరింగ్, తర్వాత వాట్ ఇస్ దట్ మెకానిక్ వర్క్స్, ఏసీ రిపేరింగ్ వర్క్స్, ఇటువంటి వాటిల్లో వాళ్ళకి ప్రోగ్రామ్స్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సెల్ఫ్గా వాళ్ళు ఏమైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుంటానంటే కనుక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఈ స్కీమ్ కింద ఇవ్వడం ఎప్పటి నుంచో ఉందనుకోండి. దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ దిస్. డిఐసి వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అలాగే స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్, ఇదేంటి అంటే కనుక ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అంటే ఏమంటే మన విలేజెస్ ఉన్నాయి, విలేజెస్ కొమ్మరోళ్ళు కొమ్మలు చేస్తూ కొంటలు చేస్తూ ఉంటారు, పూజలు చేస్తుంటారు. అలాగే మేదరోళ్ళు ఏం చేస్తారంటే బొట్టలు వేస్తూ ఉంటారు. అంటే వీళ్ళందరినీ మనం ఆర్టిషన్స్ అంటాం, రూరల్ ఆర్టిషన్స్. వాళ్ళకి ట్రెడిషనల్గా వచ్చే వృత్తి పనులు. సో వాళ్ళకి సపోర్టివ్గా మనం ఏం చేస్తామంటే వాటిని ఎంకరేజ్ చేసి వాళ్ళ చేత కొన్ని యాక్టివిటీస్ మనం ఫైనాన్స్ చేసి ప్రమోట్ చేసి మార్కెటింగ్ ఫెసిలిటీస్ అని కల్పిస్తే కనుక దే విల్ గ్రో. ఇప్పుడు మీ కొండపల్లి ఉంది, కొండపల్లి బొమ్మలకు ఫేమస్. అలాగే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క దానికి వృత్తి పని అంటే వాళ్ళ యొక్క రూరల్ పొటెన్షియాలిటీని బట్టి మనం ఐడెంటిఫై చేయటం అన్నమాట. సో దిస్ ఇస్ ఆల్ కాల్డ్ as దట్ స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అంటాం. ఇదొక. అలాగే ఐటీ ఎకో సిస్టమ్స్, దిస్ ఫేవరబుల్ అట్మాస్ఫియర్ విల్ ఎంకరేజ్ కాంపిటేటివ్నెస్ అండ్ హెల్ప్ ఎంఎస్ఎంస్ టు అవాయిడ్ గ్రోత్ రిటరేషన్. ద లాంచ్ ఆఫ్ ద న్యూ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఇన్ 19 జూలై 2020లో ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ పోర్టల్ చేశారు. వన్ ఆఫ్ ద రీసెంట్ ఎఫర్ట్స్ మేడ్ బై ద గవర్నమెంట్ టు బూస్ట్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫర్ ఎంఎస్ఎంఈ. అంటే కాళ్ళు అరిగేలా లేకుండా అందులో కనుక పోర్టల్లో కనుక వాళ్ళు మొత్తం డేటా ఎంత ఇచ్చి వాడికి ఏం చేద్దాం అనుకుంటున్నాడు, పల్ప్ ఇండస్ట్రీ పెట్టుకుందాం అనుకుంటున్నాడా, లేదా పేపర్ ఇండస్ట్రీ పెట్టుకుంటా, పేపర్ కప్పులు తయారు చేసి వాడు కనుక ఒక ప్రాజెక్ట్ వర్క్ తోటి వాడు అప్లై చేసుకునే సింపుల్ మెకానిజం, డాక్యుమెంటేషన్ కూడా అక్కల వాళ్ళ ఐడియాస్ ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక ఆటోమేటికల్లీ ఇట్ విల్ బి రికగ్నైజ్డ్ ఫర్ దేర్ సపోర్ట్ ఫ్రమ్ దట్ గవర్నమెంట్. ద రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఈజ్ ఎంటైర్లీ ఆన్లైన్ చేశారు. దీనికి టైం నామ్స్ కూడా ఉన్నాయి, ఫాలో అప్ ఉంది, ట్రాకింగ్ సిస్టమ్ ఉంది. సో ఇట్ ఈస్ అకౌంటబిలిటీ కూడా ఉంది ఇందులో. ఓకే, డిజిటల్ అండ్ పేపర్లెస్ అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ దట్ సెల్ఫ్ డిక్లరేషన్. దెర్ ఆర్ నో డాక్యుమెంట్స్ ఆర్ ప్రూఫ్ నెసెసరీ టు బి సప్లైడ్ వైల్ రిజిస్టరింగ్. Next, we are coming to that role and significance of MSME economic development. దీనికి వస్తే కనుక ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ అట్ ఏ లో క్యాపిటల్ కాస్ట్. లో క్యాపిటల్ కాస్ట్ అనేటప్పుడు ఎంఎస్ఎంఈలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ పెట్టుబడితోటి ఎవ్రీబడి కెన్ స్టార్ట్ దేర్ యాక్టివిటీస్ టు గ్రో ఫర్దర్. అది మాట. సో అదొక అడ్వాంటేజ్. అందులో మళ్ళీ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అకౌంట్స్ ఫర్ నియర్లీ 90% ఆఫ్ ద బిజినెసెస్ అండ్ మోర్ దాన్ 50% ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ గ్లోబల్లీ. అందులో ఈ మైక్రో తప్పిస్తే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎస్ఎంఈస్కి వచ్చేటప్పటికి వీళ్ళు అరౌండ్ దే ఆర్ కవరింగ్ ఆఫ్ దట్ అరౌండ్ 90% ఆఫ్ ద బిజినెసెస్ అండ్ మోర్ దాన్ 50% ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఆల్సో గ్లోబల్ జరుగుతుంది. అంటే గ్లోబల్గా అంటే మొత్తం ఎంటైర్ వరల్డ్ వైడ్గా దిస్ ఈజ్ వెరీ పొటెన్షియల్ economic development ki the significance of MSME. The significance of the MSME sector is critical. Hence, it is important to foster, nurture, and assist new business ideas as they develop into enterprises. ఇది ఎంత పొటెన్షియాలిటీ ఉందో అంత క్రిటికాలిటీ కూడా ఉంది. ఎందుకంటే దీన్ని రైట్ వేలో కనుక మనం పెట్టగలిగితే కనుక so many benefits a country can get. Because China, now why the success of the China is only this one only. MSME sector on. So ఎందుకు అదే మనం ఇప్పుడు అడాప్ట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, దట్ విల్ కమింగ్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్స్. The sector has benefited the economy by encouraging the development of industries in all parts of the country. Factors such as SME finance from both the domestic and foreign investors as well as new technologies are supporting SMEs in bringing substantial value to their business by job creation, innovation, entrepreneurship, and supply chains. So these are the important factors through this SME. ఎప్పుడైతే మీకు SME ద్వారా మనం ఫైనాన్స్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తామో దానివల్ల వచ్చే లాభాలు ఏంటంటే ఫస్ట్ జాబ్ క్రియేషన్ వస్తుంది,
జాబ్స్ అనేది క్రియేట్ అవుతాయి. ఇన్నోవేషన్స్, కొత్త కొత్త ఐడియాస్ తోటి మీకు బయటకు వచ్చినప్పుడు ఏమవుతా ప్రోడక్ట్ అనేది కూడా మీకు రిఫైన్ అవుతుంది. టెక్నాలజీ కూడా మనం అందరూ ఉపయోగిస్తాం కాబట్టి. సో న్యూ ఐడియాస్ తోటి న్యూ ప్రోడక్ట్స్ జనరేట్ అవుతాయి. అలాగే ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేటప్పటికి సెల్ఫ్గా మ్, ఒక యూనిట్, ఒక సెల్ఫ్ వాట్ ఈస్ ఒక ఇండస్ట్రీ లాంటిదో లేకపోతే ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాంటిదో ఆ రకంగా డెవలప్మెంట్కి ఛాన్సెస్ ఉంటాయి ఎంటర్ప్రెన్యూర్షిప్. అండ్ సప్లై చైన్స్ అంటే మీకు ఒక పర్టికులర్ ఏరియాలో మీకు రా మెటీరియల్ దొరుకుతుంది, లేబర్ ఉన్నారు. సో ఉపయోగం ఉంది, రెండో ఉన్నా కూడా దాన్ని మీకు మ్యాప్ చేయాలి అనుకుంటే దేర్ షుడ్ బి సమ్ యాక్టివిటీ ఉండాలి కదా. సో యాక్టివిటీ అంటే ఇంకా చాలా ఉంటాయి అనుకోండి. దట్ మీన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, వాటర్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, పర్మిషన్స్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి. అవన్నీ ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది వాటండి అవి. సో ఫుల్ ఫ్లెడ్జెడ్ టేక్ ఆఫ్ దిస్ ఎంఎస్ఎంఈ యాక్టివిటీస్. సో మనం ఇంకా చదువుకునేది ఏంటంటే బిజినెస్ యాక్టివిటీకి సబ్స్టాన్షియల్ వాల్యూ టు ది బిజినెస్ బై జాబ్ క్రియేషన్, ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్, సప్లై చైన్స్. ఈ 4 ఇంపార్టెంట్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ ఎంఎస్ఎంఈ ప్రజెంట్ స్టాటస్ ఇన్ ఇండియాకి వచ్చినట్టు కనుక కంట్రిబ్యూటింగ్ సిగ్నిఫికెంట్లీ టు ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్వెస్టర్ త్రూ బిజినెస్ ఇన్నోవేషన్స్. చాలా ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి. ఆ రకంగా ఏమవుతుందంటే మీకు ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక సిగ్నిఫికెంట్గా ఎక్స్పాన్షన్ అనేది బాగుంది. MSMEs are widening their domain across sectors of the economy, producing diverse range of products and services to meet the demands of the domestic as well as the global markets. అలాగే వరల్డ్ మార్కెట్స్లో ఎక్స్పోర్ట్ పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి అక్కడైనా లేదా డొమెస్టికల్గా కూడా మనకి డిమాండ్ బట్టి మీట్ అవుతూ కొత్త కొత్త ప్రొడక్ట్స్ సర్వీసెస్ ద్వారా ఈ ఎంటర్ప్రెన్యూర్స్ అనేది ఎంకరేజ్ చేయడం ద్వారా MSME అనేది చాలా పొటెన్షియల్ బిజినెస్ ఏరియా అన్నమాట. నెక్స్ట్ కంట్రిబ్యూషన్ టు ది జీడిపికి వచ్చేటప్పటికి ఇది ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. ఇది మీరు ప్రతి వాడు గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకటి, యాజ్ పర్ ద డేటా అవైలబుల్ విత్ సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ సిఎస్ఓ అని చెప్పేసి అంటాం. దాని ప్రకారం ఏంటంటే ద కంట్రిబ్యూషన్ ఆఫ్ MSME సెక్టర్ ఇన్ కంట్రీస్ గ్రాస్ వాల్యూ యాడెడ్ and gross domestic value at current prices from 2014-15 to 2018-19 ఇది ఓ టేబులేషన్ స్టాటిస్టిక్స్ ఇచ్చారు. దాని ప్రకారం ఏంటంటే జీవి అంట, గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది ఇయర్ బై ఇయర్ ప్రోగ్రెస్గా ఉంది. చూడండి ఇక్కడ జీవీఏ మీకు 2014-15లో 15-16లో చూసుకుంటే పెరుగుతూనే ఉంది అసెండింగ్ ఆర్డర్లో. అలాగే జీడిపి కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు మీకు తెలియాల్సిన జీవీఏ అంటే ఏంటి, జీడిపి అంటే ఏంటి. జీడిపి అంటే సింపుల్గా ఏం లేదండి, ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ వాల్యూని మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. సపోజ్ ఈ సంవత్సరం మీకు ఒక ₹1,00,00,000 ప్రోడక్ట్స్ తయారయ్యి అనుకున్నాం. సింపుల్ ఎగ్జాంపుల్, ఎక్కువ పెద్ద అమౌంట్ లెక్కల ₹1,00,00,000 వస్తువులు తయారయ్యాయి. అంటే ఆ వస్తువుల యొక్క కాస్ట్ ₹1,00,00,000. సో అలాగే వీళ్ళు సాఫ్ట్వేర్ సర్వీసెస్ ద్వారా ఒక 2 కోట్లు వాళ్ళు సర్వీసెస్ అందించారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ ప్రోడక్ట్స్ ద్వారా 1 crore వచ్చింది టోటల్ వాల్యూ, ఈ సర్వీసెస్ ద్వారా 2 crores వచ్చింది, మొత్తం 3 crores ఆఫ్ సంపద అనేది క్రియేట్ అయింది అనమాట. సో దీన్ని మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. ఓకే, అర్థమైంది కదా మీకు. టోటల్ వాల్యూ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ని మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. కానీ జీవీఏ అంటే ఏంటంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ తయారైనవి బాగానే ఉంది, కానీ ఈ ప్రోడక్ట్స్ వాల్యూ అనేది ₹1,00,00,000, నో డౌట్. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ తయారైతే నేను ₹1,00,00,000 అని చెప్పాను, సర్వీసెస్ ద్వారా వచ్చేటప్పుడు మనం 2 కోట్లు అని చెప్పాను. ఈ ₹1,00,00,000 మరి మనం ఖర్చు పెట్టి శాలరీస్ చేసాం, ఈ తర్వాత ప్రోడక్ట్ చేసేటప్పుడు రా మెటీరియల్ కొన్నాము, ప్రాసెస్ చేసాము, ఎలక్ట్రిసిటీ ఖర్చు అయింది, ఇవన్నీ తయారైతేనే కదా ఫైనల్ ప్రోడక్ట్ వస్తుంది. సో మనకైన ఖర్చు ఎంత అనేటప్పటికి ₹1,00,00,000లో 95 లక్షలు అనుకోండి. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఎంత కంట్రిబ్యూషన్ ఏమవుతుంది, మనకి టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ప్రోడక్ట్స్, తయారైన ప్రోడక్ట్స్ ₹1,00,00,000, దాన్ని తయారు చేయడానికి అయిన ఖర్చు 45 లక్షలు. అంటే 5 లక్షలు మాత్రమే మధ్యలో గ్యాప్ అనమాట. అంటే ఇప్పుడు ఏమవుతుంది, మీకు కంట్రిబ్యూషన్ అనేది ఏమవుతుంది, మనకి ఏమొచ్చింది, లాభం ఏమవుతుందంటే -5 lakhs వచ్చింది. అంటే ₹1,00,00,000 మనం ప్రోడక్ట్స్ తయారు చేస్తే మన కంట్రీ కోసం, అందులో 95 లక్షలు ఖర్చులే పోయినాయి. కానీ మనకి మిగిలిన నెట్ అమౌంట్ ఎంత అంటే 5 lakhs.
సో ఇది జీవీఏ అంటాం. ఎప్పుడు కూడా ఈ డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉందనుకోండి, అది మనకి ప్రోగ్రెసివ్ మెజర్. చైనాకి అదే అడ్వాంటేజ్. ఓకే, అది ఎలాగ వస్తుంది అంటే మన ఖర్చులు తగ్గాలి ఇక్కడ. అంటే ఖర్చులు తగ్గాలంటే మనకి ఇందాక చెప్పిన చూడండి క్లస్టర్స్ అన్నాం. ఆ క్లస్టర్ ఏరియాలో మనం పెట్టుకున్నాం అనుకోండి, అక్కడే మ్యాన్ పవర్ దొరుకుతుంది, చీప్ మ్యాన్ పవర్ దొరుకుతుంది, స్కిల్డ్ మ్యాన్ పవర్ కూడా అక్కడే దొరికింది అనుకోండి, రా మెటీరియల్ కూడా అక్కడే దొరికింది అనుకోండి, ట్రాన్స్పోర్టింగ్ ఫెసిలిటీస్ కూడా కంఫర్ట్గా ఉన్నాయనుకోండి, గవర్నమెంట్ సపోర్ట్ కూడా, ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా మనకు ఫుల్గా ఉన్నాయనుకోండి, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కంట్రిబ్యూట్ చేసినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి చాలా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ వాల్యూ ఉన్న ప్రోడక్ట్స్ని మనం తయారు చేయగలిగితే ఆ డిఫరెన్స్ అంతా కూడా మనకి ఉపయోగపడదు, మన కంట్రీకి సేవింగ్స్ కింద మిగులుతుంది. సో దాన్ని మనం జీవీఏ అంటాం. ఆ జీవీఏ అనేదే మన డిసైడింగ్ ఫ్యాక్టర్. ఏ కంట్రీ అయినా సరే ప్రోగ్రెసివ్ అవుతుందా లేదా అంటే జీవీఏ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ జీడిపి. సో చైనా ఈ రోజు ఎంతలా ఫ్లరిష్ అవడానికి కారణం అంటే జీవీఏ ఎక్కువ ఉంది దానికి. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ డీట్ టు ద ఎంఎస్ఎంఈ సెక్టర్. The banking sector lending to industry has picked up, led by disbursals in the micro, small, medium enterprises sector. Natural. తర్వాత బ్యాంక్ క్రెడిట్ టు ఇండస్ట్రీ ఇంప్రూవ్స్ 12.6% ఇయర్ బై ఇయర్ 2020 కంపేర్ టు దట్ మ్యూటెడ్ 1.7 గ్రోత్ ఇన్ ద సేమ్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ 21. అంటే ఏం లేదండి, బ్యాంక్ క్రెడిట్ అనేది ఎంఎస్ఎంఈ సెక్టర్కి ఏ రకంగా ఉంది అంటే ప్రోగ్రెసివ్గానే ఉంది. ఇయర్ బై ఇయర్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. ఓకే, అది at the rate of 12.6%. ఓకే, అండ్ బ్యాంక్స్ లెండింగ్ వచ్చినది అంటే అప్లై అవ్వడం. మైక్రో అండ్ స్మాల్ బిజినెసెస్ అయితే కనుక ఇయర్ ఆన్ ఇయర్ 27% గ్రో అయింది. మీడియం ఎంటర్ప్రైజెస్కి వచ్చేటప్పటికి ఇంక్రీజ్ టు 36% డ్యూరింగ్ ద మంత్. సో ఇవన్నీ స్టాటిస్టిక్స్ అనుకోండి. నెక్స్ట్, హయ్యర్ క్రెడిట్ గ్రోత్ ఫర్ ద ఎంఎస్ఎంఈ సెక్టర్ may have come due to the extension of that emergency credit line guarantee scheme till March 31, 2022. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అంటే ఏంటని అడుగుతాడండి. చాలా చాలా ఇంపార్టెంట్. కోవిడ్ టైం వచ్చేటప్పటికి ఏమైందంటే మనకి మొత్తం ఇండస్ట్రీ అంతా పడుకుంది. ఓకే, తయారీ రంగం అంతా పడిపోయింది. మొత్తం అన్ని షట్ డౌన్ చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అప్పుడు మరి దాన్ని టేకాఫ్ చేయాలంటే కనుక మరి గవర్నమెంట్ ఏదో ఒక రకంగా తీసుకురావాలి. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తాడు, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ అని చెప్పేసి కొంత ఫండింగ్ చేసి, ఓకే, ఎందుకంటే సిక్ అయిపోతున్నాయి కదా, సిక్ అయిపోయేటప్పటికి మరి మన ట్రాక్లో తీసుకురావాలంటే కనుక ఈ కోవిడ్లో జరిగిన ఈ లాస్ని, ఆ ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి బయటపడటం కోసం ఏం చేశారంటే వీళ్ళు కొంత ఎక్స్ట్రా ఫీడింగ్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఎక్స్ట్రా ఫీడింగ్ అంటే వాళ్ళు లిమిట్స్ ఇవ్వడం, పెంచడం, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం, ఇవన్నీ చేశారు. సో దాన్నే మనం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ అంటాం. అది కంటిన్యూ చేసాం కోవిడ్ తర్వాత 22 దాకా చేసాం. చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ట్రాక్లో తీసుకురాగలుగుతాం సిస్టమ్ని. తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తే ఎంఎస్ఎంఈ సెక్టర్ హ్యాస్ బీన్ క్రియేటింగ్. ఏ రకంగా మనకి ఎంఎస్ఎంఈ సెక్టర్ మనకు రిజల్ట్ చూపిస్తుందని చూసుకుంటే కనుక 11.1 crore జాబ్స్ అనేది రూరల్ సెమీ అర్బన్లో క్రియేట్ అయింది. ఇది స్టాటిస్టిక్స్ అనుకోండి, మనం కంపారిటివ్గా చూసుకోండి, ఎగ్జాక్ట్ ఫిగర్స్ మీకు అక్కర్లా. అలాగే 360 lakhs ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, అండ్ 0.07 lakhs ఇన్ నాన్ క్యాప్టివ్ ఎలక్ట్రిక్ జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్. అండ్ ట్రేడ్లోకి వచ్చేటప్పటికి 387, వ్యాపారంలోనే 387, అండ్ అదర్ సర్వీసెస్ 362. ఓకే, సో ఈక్వల్గా చెప్పాలంటే మ్యానుఫ్యాక్చరింగు, ట్రేడు, అదర్ సర్వీసెస్ మూడు కూడా ఇంచుమించుగా ఒకేలా ఉన్నాయి, 360, 387, 362. ఓకే, ఇకపోతే రూరల్ అండ్ సెమీ అర్బన్ ఎంప్లాయ్మెంట్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 11 crores ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అయింది. నెక్స్ట్, ట్రేడ్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఫర్ ఎంఎస్ఎంఈ షేర్ ఇన్ ఎక్స్పోర్ట్స్ assume significance as the government has been targeting 1 trillion in exports by 2027. ఒక్క ఎక్స్పోర్ట్స్లోనే ఓకే టార్గెట్ పెట్టుకున్నది ఏంటంటే మన గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకున్నది 2027కి ఎంత అంటే 1 trillion. 1 trillion. ఓకే, ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. In according with that target, the government had added capacity building of first time MSME exports. ఇది ఇంపార్టెంట్. CBFT అంటే ఏంటంటే కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ ఫస్ట్ టైం ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్టర్స్ స్కీమ్ టు ఎన్హాన్స్ ది క్వాలిటీ ఆఫ్ ఎంఎస్ఎంఈ ప్రొడక్ట్స్ గ్లోబల్లీ అండ్ ఇంక్రీజ్ ఎక్స్పోర్ట్స్. అంటే ఇక్కడి నుంచి మనం ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది.
ప్రొడక్ట్స్ ఏదైనా ఏ ప్రోడక్ట్ ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి, ఫ్లవర్స్ కూడా మీకు ప్యాక్ చేసేసి పంపించవచ్చు. ఫ్రూట్స్ తర్వాత కూడా మనం పంపించవచ్చు. అంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా మనం వీ కెన్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ దిస్ కంట్రీ టు అదర్ కంట్రీస్. సో దీన్ని చేయాలి అనుకుంటే కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ ద ఫస్ట్ టైం ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్ కొన్ని వాళ్ళ యొక్క కెపాసిటీ బిల్డింగ్ అనేటప్పటికి వాళ్ళ కొన్ని టాలెంట్ని, స్కిల్స్ని, తర్వాత వాళ్ళ యొక్క నో హౌని, అదే నాలెడ్జ్ని పెంచే మెకానిజం అంతా కూడా గవర్నమెంట్ చూసుకోవాలన్నమాట అండి. అండ్ హౌ టు ప్రిజర్వ్ ద థింగ్స్, హౌ టు ఎక్స్పోర్ట్ ద థింగ్స్ ఇన్ ఏ గుడ్ క్వాలిటీ వైజ్గా. ఇక్కడ మన ఇక్కడ పంపించిన తర్వాత ఏదో మందులు కొట్టి పంపించానుకోండి, అవతల కంట్రీ వాడు అది యాక్సెప్ట్ చేయడు. అంటే క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, ప్రోడక్ట్ ఇన్నోవేటివ్గా టెక్నాలజీ అప్గ్రేడేషన్ తోటి మనం చేయగలిగితే కనుక ఇంటర్నేషనల్గా మీకు ఏంటంటే దానికి మంచి ఆ ప్రోడక్ట్కి గుర్తింపు ఉంటుంది, రెమ్యూనరబుల్ ప్రైస్ కూడా వస్తుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు సపోర్ట్ చేసేది ఏంటంటే కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ ఫస్ట్ టైం ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్టర్స్ చేస్తామన్నమాట. ఈ స్కీమ్ ఇది ఒక స్కీమ్. నెక్స్ట్, ఎంఎస్ఎంఈ సెక్టర్ హెల్ప్డ్ ద కంట్రీ టు అచీవ్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్ట్స్. అది ఏంటంటే హై కంట్రిబ్యూషన్ టు డొమెస్టిక్ ప్రొడక్ట్. ఎంఎస్ఎంఈ వాళ్ళు వచ్చేది అంటే హై కంట్రిబ్యూషన్ టు డొమెస్టిక్ ప్రొడక్షన్ యొక్క హై హై ఎక్కువ కంట్రిబ్యూషన్ వస్తుంది. సిగ్నిఫికెంట్ ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్, అలాగే ఎక్స్పోర్ట్ కనుక మనం చేయగలిగితే కనుక ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వస్తాయి. లో ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్స్. ఎప్పుడైతే మనకి ఎంఎస్ఎంఈ వాళ్ళ క్యాపిటల్ బేస్ తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి మనం చేయగలుగుతాం. ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏం కాదు కాబట్టి ఈజీగా వీ కెన్ ఏబుల్ టు ఆపరేట్ దట్ పర్టికులర్ ఏరియా ఆఫ్ యూనిట్. లొకేషన్ వైజ్ మొబిలిటీ, అలాగే లొకేషన్ వైజ్ మొబిలిటీ కూడా ఉంటుంది. అంటే ఈ క్లస్టర్ బేసిస్ ఎప్పుడైతే పెట్టామో ఏ ఏరియాకి ఆ ఏరియా వాళ్ళు ఈజీగా వాళ్ళు ఎంటర్ప్రైజ్ చేసుకుంది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటో లేకపోతే సర్వీస్ ఆర్గనైజేషన్ ఏదో స్టార్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ లో ఇంటెన్సివ్ ఇంపోర్ట్స్. ఓకే, ఇంటెన్సివ్ ఇంపోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ తక్కువ మనకి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే విత్ ఇన్ అవర్ కంట్రీలో మనం తయారు చేసుకోగలిగితే కనుక సో ఇట్ ఈస్ సబ్స్టిట్యూట్ కూడా అవుతుంది. అలాగే కెపాసిటీస్ టు డెవలప్ అప్రాడ్ ఇండియన్స్ టెక్నాలజీ, మన దేశంలో తయారు చేసే టెక్నాలజీ మనం ఉపయోగించుకుంటే ఇంకా అడ్వాంటేజ్. వీ నీడ్ నాట్ డిపెండ్ ఆన్ దట్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. అదే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటే కంట్రిబ్యూషన్ టువర్డ్స్ డిఫెన్స్ ప్రొడక్షన్, టెక్నాలజీ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్, కాంపిటేటివ్నెస్ ఇన్ డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్ మార్కెట్. కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈ జీడిపికి వచ్చేదైతే కనుక ఎంఎస్ఎంఈస్ ఆర్ అమాంగ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇంజిన్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ అండ్ ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. నో డౌట్ ఎట్ ఆల్. మనం ఇందాక చెప్పుకున్నాం, ఇన్నోవేషన్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఎకనామిక్ డెవలప్మెంట్కి ఇది పట్టుకోమల్లంటే మాట ఎంఎస్ఎంఈ అనేది. ఓకే, అండ్ విత్ ఏ బ్రాడర్ నెట్వర్క్ ఇదంతా అయిపోయింది. తర్వాత ఇండస్ట్రీ జనరేషన్ ఇందాక రిపీట్ ఇదంతా రిపీటేషన్ కాబట్టి నేను ఎల్లో కలర్లో పెట్టాను అనమాట ఇది. ఓకే, ఎక్స్పోర్ట్స్ 50% ఉంది, స్టాటిస్టిక్స్ మాట ఇది. నెక్స్ట్, రీసెంట్ ఇనిషియేటివ్స్ ఇన్ ఎంఎస్ఎంఈ సెక్టర్కి ఏమిటి, రీసెంట్ చేంజెస్ ఏంటని అడుగుతారు జనరల్గా. సో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్, మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా, ఇవి చాలా ఇంపార్టెంట్. ద గవర్నమెంట్ రివైజ్డ్ ద డెఫినేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఇన్ 2020 అండ్ న్యూ ఎంఎస్ఎంఈ డెఫినేషన్ ఇంక్లూడ్స్ అరౌండ్ 99% ఆఫ్ ఆల్ ఎంటర్ప్రైజ్. ఇందా మనం చదువుకున్నాం న్యూ ఎంఎస్ఎంఈ డెఫినేషన్ గురించి. తర్వాత ఎయిమ్స్ ఏంటి, లక్ష్యాలు ఏంటంటే అసిస్ట్ ఎంఎస్ఎంఈస్ ఇన్ ఎక్స్పాండింగ్, క్రియేటింగ్ మోర్ జాబ్స్ క్రియేట్ చేయాలి, దాన్ని ఎంఎస్ఎంఈ సెక్టార్ని ఎక్స్పాండ్ చేయాలి, ఉన్న రా మెటీరియల్ అంతా కూడా యూటిలైజ్ అవ్వాలి. అబాలిష్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ ఎంఎస్ఎంఈస్. అలాగే డిఫరెన్సెస్ ఇప్పుడు ఏంటంటే ఇదివరకు ప్రీవియస్గా అయితే కనుక ఓల్డ్ సిస్టమ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెపరేట్, సర్వీస్ సెపరేట్గా ఉండేది. ఇప్పుడు అన్ని కలిపేస్తామాట. దర్ ఇస్ నో డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ అనేది అబాలిష్ చేసి పడేస్తారు, రెండు కలిపేసి. The Government of India has taken deliberate measures to guarantee that the benefits of these MSME initiatives reach MSMEs on time. అలాగే కొన్ని మెజర్స్ తీసుకుంది. అంటే ఇవన్నీ చిన్న చిన్న సెక్టార్స్ కాబట్టి, మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ సెక్టార్స్ కాబట్టి వాళ్ళకి అటెన్షన్ పే చేయాలంటే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సపోజ్ ఇప్పుడు వందే భారత్ ఉందండి, వందే భారత్ ట్రైన్స్ ఉన్నాయి. ఓకే, ఆ ట్రైన్లో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కరు తయారు చేశారు అనుకోండి, సో ఇవి ఏమవుతాయి, మీకు సపోర్టింగ్ యూనిట్స్కి ఎక్కువ మీకు సపోర్ట్ చేసినట్టుగా అవుతుంది. ఓకే, సో అలాగా అంటే స్పేర్ పార్ట్స్ ఏంటి, తర్వాత ఏంటి చిన్న చిన్న సప్లిమెంటరీ యూనిట్స్ కానీ ఇటువంటి మాట. సో న్యూమరస్ అనౌన్స్మెంట్స్ అండర్ దట్ ఆత్మనిర్భర్ ప్యాకేజ్ టు ఆఫర్ అర్జెంట్ హెల్ప్ టు దట్ ఎంఎస్ఎంఈ సెక్టర్. దీని ఉద్దేశమే
Bharat package. The focus is only for MSME promotions. That Make in India initiative అనేది ఏంటంటే initiative and that Atmanirbhar Bharat Abhiyan self-reliant India campaign have played significant role in enhancing business and local manufacturing executive with a specific emphasis on MSMEs. So the main motto is focus on that promoting of MSMEs. ఓకే అంటే ఏంటంటే మన వస్తువులు మనమే తయారు చేసుకోవాలి, మనమే అసెంబ్లీ చేసుకోవాలి, మనమే దాన్ని మార్కెట్ చేసుకోవాలి. అంటే we should not depending on that other countries. అది ఇక్కడ చెప్పాము కదా. ఈవెన్ nowadays the semiconductors and the computer related items also we are starting manufacturing here itself instead of importing from the other countries. The main business continuity during COVID-19 pandemic and the national government has also undertaken fast response measures in the genuine of the power package. Some of the most important measures are listed below. సో ఇక్కడ ఎందుకు వచ్చిందంటే COVID-19లో మనకి ఇది దెబ్బతిన్నాం. COVID-19లో మనకు తెలిసి వచ్చింది. ఎప్పుడైతే మనం మాస్కులు కూడా తయారు చేయలేని పరిస్థితిలో ఉన్నామో, ఆక్సిజన్ సిలిండర్స్ కూడా మనం అందించలేకపోయాము పేషెంట్స్కి, అప్పుడు మనకు అర్థమైంది మనం ఎక్కడ ఉన్నాము, అసలు ఏ స్టేజ్లో ఉన్నాం అనేది తెలిసిన తర్వాత ఇంక ఇదిలా కాదు, ప్రతిదీ కూడా మనమే తయారు చేసుకోవాలి. ఎందుకంటే మీరు మాస్కులు కూడా మనం చేయని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అప్పుడు దాకా మాస్కులు కూడా మన తయారీలో లేవు. సో ఈ రకంగా ఏంటంటే ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ లెసన్ టు అవర్ కంట్రీ టు ఫోకస్ ఆన్ దట్ ఎంఎస్ఎంఈ సెక్టర్ అనమాట. సో ఇకపోతే నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియాకి వచ్చేటట్టు కనుక మేక్ ఇన్ ఇండియా ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ September 2014 బై ప్రైమ్ మినిస్టర్. ఓకే ఏంటి యాజ్ పార్ట్ ఆఫ్ ద లార్జెస్ట్ సెట్ ఆఫ్ నేషనల్ బిల్డింగ్ ఇనిషియేటివ్స్. ఆబ్జెక్టివ్ ఏంటంటే టర్నింగ్ ఇండియా ఇంటూ ఏ గ్లోబల్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. మేక్ ఇన్ ఇండియా అంటే తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద మన ఇండియాని గ్లోబల్గా దాన్ని ఫోకస్ చేయాలి. ఓకే అంటే ప్రతిదీ మన దగ్గర నుంచి తయారు చేసి గ్లోబల్ మార్కెట్లోకి రిలీజ్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ ఆబ్జెక్ట్ ఆఫ్ దట్ మేక్ ఇన్ ఇండియా. బిల్డ్ on 4 pillars established to boost entrepreneurship in India, not just in manufacturing, but also in other sectors. Only manufacturing మాత్రమే కాకుండా అదర్ సెక్టార్స్లో కూడా ఇవి ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది బూస్టప్ చేయాలి. దానికి ఏంటంటే 4 pillars అనేది మనం చూడాలి. ఏంటి ఆ 4 pillars అనేది క్లిక్ చేయడం ఇంపార్టెంట్. న్యూ ప్రాసెసెస్, న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, న్యూ సెక్టార్స్, న్యూ మైండ్ సెట్. అన్నీ కూడా ఇంకా మనకి పూజ పట్టిన ఆలోచనలు కాకుండా కొత్త ఆలోచనలు, అలాగే కొత్త కొత్త సెక్టార్స్, న్యూ సెక్టార్స్. ఇప్పుడు మనం కొత్తగా కొన్ని ఇంక్లూడ్ చేసాం. సోలార్ ఎనర్జీ అనేది కొత్తగా ఇంక్లూడ్ చేసాం. అలాగే మీకు వాటి హైడ్రోజన్తో నడిచే వెహికల్స్ అని ఇది రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ ఇన్నోవేటివ్ అనమాట. దట్ మీన్స్ కొత్త కొత్త సెక్టార్స్కి ఎంటర్ అవ్వాలన్నమాట. అలాగే న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో మనం అరే అవ్వడం. అంటే ఈ మధ్య మనం చూసాం. దట్ మీన్స్ శ్రీశైలంలో మనం చేసేది కాబట్టి వాడి దట్ గుర్తు రావట్లేదు. ఇది ఏరోప్లేన్ టైప్. ఓకే ఇవన్నీ. తర్వాత న్యూ ప్రాసెసెస్ కూడా ఏంటంటే టెక్నాలజీ అడాప్ట్ చేసి దాని ద్వారా ప్రాసెసింగ్ కూడా రిఫైన్డ్ ద్వారా చేస్తే కనుక నాకు ప్రోడక్ట్ క్వాలిటీ అనేది కూడా పెరుగుతుంది. అంటే మిషనరీ అప్డేషన్, టెక్నాలజీ అప్డేషన్స్ ఇవన్నీ మనం చేసుకుంటూ ప్రోడక్ట్స్ తయారు చేయడం. సో 4 pillars. నెక్స్ట్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ చెప్పాను, ఇందాక చెప్పేసుకున్నాం కదండి. అది ఇదండి కోవిడ్ టైంలో మనం ఫేస్ చేసింది మాట అండి. దాన్ని అప్పుడే మనకి ఈ కొలాటరల్ ఫ్రీ క్రెడిట్ స్కీమ్స్ అనేది స్టార్ట్ అయింది. 3 lakhs దాకా ఇచ్చారు ఇంచుమించుగా అందరికి కూడా సపోర్టింగ్గా. ఓకే నెక్స్ట్ యూఆర్ కమింగ్ దట్ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ సిజిటి ఎంఎస్ఎంఈ. అంటే ఏంటంటే ఇది మనకు తెలుసున్నది. ఎంఎస్ఎంఈ లోన్స్ ఇవ్వాలంటే బ్యాంక్స్ వాళ్ళకి ఓకే కంపల్సరీగా ఇచ్చి తీరాల్సిందే. వాళ్ళు ఏమంటారు ఎన్పిఎస్ అయిపోతాయని వాళ్ళు అంటారు. కాబట్టి అలా కాకుండా దీనికి సెపరేట్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. ఏదైతే ఎంఎస్ఎంఈలో వితౌట్ ఎనీ కొలాటరల్ ఇన్సిస్టింగ్ అంటే థర్డ్ పార్టీ గ్యారంటీ కానీ లేదంటే ఎడిషనల్ సెక్యూరిటీ కానీ కొలాటరల్ తీసుకోకుండా కనుక అప్ టు 1 crore ఇచ్చే లోన్స్ అన్నీ కూడా బ్యాంక్ లోన్స్ అన్నీ కూడా ఈ సిజిటి ఎంఎస్సి కార్పొరేషన్ కవర్ చేస్తుంది. ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, కట్టలేదు అనుకోండి, ఈ కార్పొరేషనే ఆ ఫండ్స్ బ్యాంకులకి అరేంజ్ చేస్తున్నమాట.
సో ఎలా అరేంజ్ చేస్తుందంటే జస్ట్ త్రూ సిడ్బి ఈ ఫండింగ్ అంతా చేసే సిజిటి ఎంఎస్సికి ఎవరు అంటే కనుక బ్యాక్ ఎండ్లో సిడ్బి ఉంది, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ, ఈ రెండు. To strengthen the credit delivery system and facilitate the flow of credit to the MSME sector. అది ఏంటంటే స్ట్రెంగ్తెన్ చేయాలి అంటే క్రెడిట్ డిస్బర్సింగ్ సిస్టమ్ స్ట్రెంగ్తెన్ చేయాలి అంటే కనుక ప్రతిదీ కూడా సిస్టమ్ చేయాలి. అందుగురించి మీకు టైం నామ్స్ ఫిక్స్ చేసి ఎంఎస్ఎంఈ లోన్స్ కనుక అప్లికేషన్ ఏమైనా వచ్చింది అనుకోండి, అది ట్రాకింగ్ సిస్టంలోకి వెళ్ళిపోతుంది. ఇంత టైంలో మీకు అది ఎస్ఆర్ నో చెప్పాలి. శాంక్షన్ చేస్తే శాంక్షన్ చేయాలి, శాంక్షన్ చేయకపోతే వై యు ఆర్ నాట్ శాంక్షన్ ద లోన్ అనేది విత్ రీజన్స్ యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు మీకు వాట్ ఈస్ దట్, ఇట్ విల్ స్ట్రెంగ్తన్ దట్ క్రెడిట్ డెలివరీ సిస్టమ్ని దోహదపడుతుంది అన్నమాట. అలాగే హ్యాజిల్స్ అనేది వితౌట్ హ్యాజిల్స్ ఆఫ్ ద కొలాటరల్స్ థర్డ్ పార్టీస్ ఇవన్నీ అలాగా మనం ఫాలో అప్ చేసుకోవాలి. ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రైజెస్ ఇన్ రియలైజింగ్ దెమ్ డ్రీమ్ ఆఫ్ హ్యావింగ్ ఎస్టాబ్లిష్డ్ దేర్ ఓన్. ఆ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే కొత్త కొత్త ఆలోచనతోటి యంగ్ పీపుల్ దే కెన్ స్టార్ట్ దేర్ న్యూ ఇన్నోవేటివ్ వెంచర్స్ విత్ దేర్ ఓన్ ఐడియాస్. ఓకే, ఇప్పుడు ఈ రోజున మనకి ఊబర్ అని తర్వాత రకరకాలుగా వచ్చేస్తున్నాయండి, ఫుడ్ కోర్ట్స్ అని, తర్వాత మొబైల్ డెలివరీ సర్వీసెస్ అని చాలా చాలా కొత్త కొత్త ఇన్నోవేటివ్గా వస్తున్నాయి కదండి. అవన్నీ కూడా ఏంటంటే ఇట్ ఈస్ ఎ పొటెన్షియల్ ఆఫ్ దట్ ఎంఎస్ఎంఈ సెక్టార్. నెక్స్ట్, ద సిజిఎంఐ సపోర్టెడ్ ద పాండమిక్ ఎఫెక్టెడ్ ఎంఎస్ఎంఈ. ఓకే, వదిలేసాను. Inter Subsidy Eligibility Certificate ISEC. The plan has been implemented as a funding mechanism for that Khadi program run by that country's Khadi industries. Okay. ఇదేంటి ఇంటర్ సబ్సిడీ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనేది ఐఎస్ఈసి అనేది దట్ ఈస్ ఫండింగ్ మెకానిజం, ఈజ్ నథింగ్ బట్ ఏ ఫండింగ్ మెకానిజం ఫర్ ఖాదీ ప్రోగ్రామ్. ఓకే, అంటే ఖాదీ అంటే ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి చూడండి, వాళ్ళు ఆ సెక్టార్లో చేసే ఫైనాన్సింగ్ అనేది కూడా. ఓకే, ఎందుకు అంటే బడ్జెట్ అలొకేటెడ్ ఫండ్స్ రియల్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్కి మధ్యలో గ్యాప్ అనేది రావచ్చు. ఆ గ్యాప్ అనేది సబ్సిడీ ద్వారా ఫిలప్ చేస్తారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్టార్ట్అప్ ఇండియాకి వస్తే కనుక స్టార్టెడ్ ఇన్ 2016. స్టార్ట్అప్ ఇండియా ట్యాగ్ లైన్ ఏంటంటే స్టార్ట్అప్ ఇండియా అండ్ స్టాండప్ ఇండియా ట్యాగ్ లైన్. The initiative tends to create a robust environment for fostering innovation, promoting long-term economic growth, and creating large-scale employment opportunities. Apart from the technology sector, the startup movement will expand to agriculture, manufacturing, healthcare, and education. ఈ స్టార్టప్ మూమెంట్ అనేది ఎక్స్పాండెడ్ టు ది అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, ఓకే, అండ్ హెల్త్ కేర్, education, and from the current tier 1 cities it will spread to the tier 2 and tier 3 cities including semi-urban and rural areas. సో ఇప్పుడు మనకి స్టార్టప్స్ అంటే అగ్రికల్చర్ ఇందాక మనం చదువుకున్నాం 50 crores వరకు ఇచ్చే మనం అగ్రికల్చర్ స్టార్టప్స్ అన్ని కూడా ప్రయారిటీ సెక్టర్లోకి వస్తాయండి. అలాగే బూస్టప్ చేస్తున్నాం అన్నమాట స్టార్టప్స్ అన్నమాట. ఓకే, అది ఏ ఏరియాస్ అని అడుగుతాడు. ఎక్స్పాండ్ అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. దట్టు టైర్ 1 అంటే పాపులేషన్ వైజ్గా టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని చెప్పేసి ఉంటాయండి ప్లేసెస్, ఏరియాస్. అది ఇప్పుడు కరెంట్ టైర్ 1 నుంచి ఇట్ విల్ స్ప్రెడ్ టు ద టైర్ 2కి, అలాగే టైర్ 3కి ఇంక్లూడింగ్ సెమీ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్. ఎయిమ్స్ ఏంటి? టు సపోర్ట్ ఇండివిజువల్స్ ఆర్ బిజినెసెస్ దట్ హ్యావ్ రీసెంట్లీ ఫార్మడ్ దేర్ ఓన్ స్టార్టప్స్ బై ఆఫరింగ్ బెటర్ ఫైనాన్స్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ బ్రేక్స్ అండ్ ఇన్షూరింగ్ దట్ ద ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఎ స్టార్టప్ ఇన్ ఇండియా స్మూత్ అండ్ క్విక్. Aim to categorizing startup culture and creating a robust, inclusive environment. And startups promote economic development and wealth creation. Startups వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే సడన్గా మీకు క్లిక్ అయినాయి అనుకోండి, అవి ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి స్టార్ట్ చేసిన ఎంటర్ప్రెన్యూర్స్ ఏమన్నా, సో ఆటోమేటిక్గా వెల్త్ అనేది క్రియేట్ అయింది. సో సడన్గా అది ఫాస్టర్ అంటే ఏంటంటే రిస్క్ అనేది ఎంత ఉంటుందో పొటెన్షియాలిటీ ఆఫ్ ద గ్రోత్ కూడా అంతే ఉంటుంది వాటికి. ఎందుకంటే అవి ట్రెడిషనల్గా వచ్చేది కాదు కదా, అవన్నీ కూడా న్యూ ఇన్నోవేటివ్గా స్టార్ట్ అయ్యాయి కాబట్టి క్రియేట్ జాబ్స్, అలాగే జాబ్స్ కూడా విపరీతంగా క్రియేట్ అవుతూ ఉంటాయి. అలాగే ఫాస్ట్ అండ్ ఇన్నోవేటివ్ కల్చర్ ట్రాన్స్ఫార్మింగ్ మిలీనియల్ ఫ్రమ్ జాబ్ సీకర్ టు ద జాబ్ గివర్స్ కింద మారిపోతుంది. అండ్ సో పొటెన్షియల్లీ ఎమర్జ్ అయితే వెహికల్ టు క్యాప్చర్ ద డెమోగ్రఫిక్ డివిడెంట్. సో అంత పొటెన్షియాలిటీ క్లిక్ అయితే కనుక. ఓకే, నెక్స్ట్ స్టాండప్ ఇండియా. స్టాండప్ ఇండియా దేనికంటే ఇట్ ఈస్ ఓన్లీ లాంచ్డ్ బిజినెస్, ఇట్ ఈస్ ఓన్లీ టోటల్లీ బిజినెస్ ఆపర్చునిటీ ఎవరికంటే ఉమెన్.
అంటే ఎంపవర్మెంట్ కింద వస్తుంది, ఉమెన్ ఎంపవర్మెంట్ కింద. దే ఐదర్ ఫెమేల్స్కి కానీ లేడీస్కి కానీ ఆర్ బిలాంగ్ టు దట్ ఎస్సీ/ఎస్టీ కేటగిరీ. ఈ రెండింటికి మనం కనుక ఇచ్చే సపోర్ట్ని మనం స్టాండప్ ఇండియా అంటాం. అండ్ రిక్వైర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టార్ట్ దేర్ ఓన్ గ్రీన్ ఫీల్డ్ బిజినెస్ వెంచర్స్. గ్రీన్ ఫీల్డ్ బిజినెస్ వెంచర్స్ అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ ద స్టార్టింగ్, ఇట్ ఈస్ న్యూ, ఇట్ ఈస్ వెరీ న్యూ టు దట్ ఇండస్ట్రీ మాట. ఒక కొత్తదనంతో బిగినింగ్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక అటువంటి వెంచర్స్, అటువంటి యూనిట్స్ మనం గ్రీన్ ఫీల్డ్ బిజినెస్ వెంచర్స్ అంటాం. ఓకే, దీస్ ఇండివిజువల్స్ ఆర్ గివెన్ స్పెషల్ లోన్స్ రేంజ్ ఎక్కడి నుంచి అంటే 10 lakhs నుంచి 1 crore వరకు. చూసారా, 10 lakhs నుంచి 1 crore వరకు అట్ ఏ లోయర్ ఇంట్రెస్ట్ రేట్. ఓకే, సో మ్యాక్సిమం 1 crore. నెక్స్ట్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, PLI. ప్రొడక్షన్ లింక్డ్ అంటే ఏంటంటే కీపింగ్ ఇన్ మైండ్ ఇండియాస్ అంబిషన్ ఆఫ్ బికమింగ్ an Atmanirbhar, an allocation of 1.97 lakh crores have been earmarked in the union budget. Okay, బడ్జెట్లో ఇచ్చింది అనుకోండి, అది వదిలేసేయండి. PLI is the traditional widely employment government method for increasing the production of products considered important for job creation, social welfare and taxation. PLI are simply financial incentives. ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది ఇన్సెంటివ్స్ ఇవ్వటం ఫర్ ఎంటర్ప్రైజెస్ టు ఇంక్రీజ్ అవుట్పుట్. ఓకే, సమ్ బెనిఫిట్స్. మనమైనా సరే ఒక ఒక టార్గెట్ పెట్టుకున్న బిజినెస్ టార్గెట్ రీచ్ అయ్యామనుకోండి, సో అవర్ ఆర్గనైజేషన్ దే విల్ గివ్ సమ్ బోనస్ ఇన్సెంటివ్స్ మనకి ఇస్తుంది కదా, ఎడిషనల్ మానిటరీ బెనిఫిట్ అనేది. అలాగే ఇక్కడ ఏంటంటే ఎడిషనల్ మానిటరీ బెనిఫిట్స్ బై గివింగ్ సమ్ ట్యాక్స్ కన్సెషన్స్, ఆ రకంగా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది అన్నమాట ఈ స్కీమ్. ఓకే, ఇప్పుడు మన సరే స్టూడెంట్స్ ఉంటారు, ఒక 100 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, మనం ఏం చేస్తాం, మెరిట్గా ఉన్న వాళ్ళకి 2-3 స్కాలర్షిప్ అనేది అలా అందిస్తున్నాం లేదా, స్కూల్స్లో ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇస్తున్నాం లేదు, అంతే ఆ టైప్. దే మైట్ టేక్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాక్స్ బ్రేక్స్, ఈ రకంగా ఇస్తారన్నమాట మీకు బెనిఫిట్స్. ట్యాక్స్ బ్రేక్స్, రెడ్యూస్డ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లెవీస్. ట్యాక్స్ బ్రేక్స్ అంటే ట్యాక్స్ పే చేయక్కర్లేదు. ఓకే, స్టాప్ కన్సిడర్ ట్యాక్స్, దట్ మీన్స్ వైవరింగ్ రిలీఫ్ ఫ్రమ్ ద ట్యాక్సెస్ ఇవ్వటం అన్నమాట. రిడ్యూస్డ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లెవీస్, ఛార్జ్ అండ్ ట్యాక్సెస్ అన్ని కూడా రివ్యూ చేయడం, ఎత్తిపడేయడం. సో ఇవన్నీ కూడా మీకు ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా అందిస్తాం అన్నమాట. ఇఫ్ దే పెర్ఫార్మ్ బెటర్ ప్రొడక్షన్స్ వైజ్ ఆర్ ఎనీథింగ్. ఓకే, టు ఎంకరేజ్ దట్ ఎంటర్ప్రెన్యూర్స్. నెక్స్ట్ PLI స్కీమ్స్ ప్రొవైడ్ ఇన్సెంటివ్స్ రేంజింగ్. ఇన్సెంటివ్స్ ఎంతవరకు అంటే 4 to 6% ఎడిషనల్ బెనిఫిట్ కింద ఇస్తారు అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే సెక్టార్ స్పెసిఫిక్ PLI అలొకేషన్ ఎలా ఇచ్చారంటే, మీకు స్టాటిస్టిక్స్ అనుకోండి, ఆటోమొబైల్స్కి ఎంత అలొకేట్ చేశారు, క్రోర్స్లో 57, ఇవన్నీ కూడా మీకు బడ్జెట్ అలొకేషన్ ఓన్లీ జస్ట్ కంపారిటివ్గా చూసుకోవడం తప్పితే, మనకి కరెంట్ ఇన్ఫర్మేషన్ చూస్తారు తప్పితే, ఇప్పుడు 2021 2019 మాకు ఎగ్జామ్లో రాదండి. అంటే మీకు కంపారిటివ్గా సెక్టార్స్ బట్టి డ్రగ్స్ ఉందంటే ఎంత ఉంది రఫ్గా ఒక ఐడియా, బ్రీఫ్ ఐడియా కోసం వీ హ్యావ్ టు సీ, దట్స్ ఆల్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద అదర్ స్కీమ్స్ టు ప్రమోట్ MSMEs. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే ఉద్యమి మిత్ర పోర్టల్. దేనికోసం ఏమిటి? లాంచ్డ్ బై SIDBI. ఎందుకు? టు ఇంప్రూవ్ యాక్సెసిబిలిటీ ఆఫ్ క్రెడిట్ అండ్ హోల్డింగ్ సర్వీసెస్ టు MSMEs మాట్లాడండి. ఓకే, ఇది లాంచ్ చేసింది ఎవరు, అండ్ వాట్ ఈస్ దట్ యాక్సెసిబిలిటీ దేనికి అంటే వీళ్ళకి క్రెడిట్ కోసం. క్రెడిట్ అంటే అప్పు, లోన్ అప్లై చేసుకోవడం. MSME సంబంధ్, ఇది దేనికంటే టు మానిటర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఫ్రమ్ MSMEs బై సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండ్ రూరల్స్. అంటే సంబంధం అనేది ఎప్పటికీ పబ్లిక్, ఎంత చెప్పాను చూడండి, పబ్లిక్ సెక్టార్ పెద్ద పెద్దవి ఉంటాయి. ఓకే, వాళ్ళకి వీళ్ళు MSMEs లింక్అప్ చేస్తారన్నమాట. అంటే వాళ్ళు చిన్న చిన్న ప్రోడక్ట్స్, నట్లు, బోల్డ్, ఆ టైప్ ఆఫ్ చిన్న చిన్న ఐటమ్స్ కావాలనుకోండి, అన్నీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలంటే అంత పెద్ద యూనిట్గా అక్కర్లేదు, చిన్న చిన్న ఐటమ్స్ కాబట్టి దే కెన్ అసైన్ టు దిస్ MSME పీపుల్. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందో వాళ్ళకి MSMEకి సపోర్టింగ్గా ఉంటుంది. ఓకే, అలా మాట్లాడు సంబంధం. MSME డిలేడ్ పేమెంట్ పోర్టల్,
ఇదేంటంటే దిస్ విల్ ఎంపవర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అక్రాస్ ద కంట్రీ టు డైరెక్ట్లీ రిజిస్టర్ దే కేసెస్ రేటింగ్ ద డిలే పేమెంట్ బై సెంట్రల్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్. ఒకవేళ కనుక వీళ్ళు ఏమైనా సప్లై చేశారనుకోండి, ప్రొడక్ట్స్ సర్వీసెస్ కానీ ఈ సెంట్రల్ మినిస్టర్స్ డిపార్ట్మెంట్స్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ సప్లై చేసిన డిలే అయినాయి అనుకోండి, వాళ్ళు కనుక డిలే చేశారనుకోండి, సో దే కెన్ లాడ్జ్ ఏ కంప్లైంట్ ఇన్ దిస్ పోర్టల్. సో ఇమీడియట్గా it will be monitored and settle the matters immediately. Okay. So separate being better payment portal and this digital MSME scheme. It involves usage of cloud computing where MSMEs use the internet to access common as well as that tailor-made IT infrastructure. And they can make use of this cloud computing facility by this MSME. ఇదంతా కూడా ఏంటంటే డిజిటల్ MSME స్కీమ్ కింద ఇది దే కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ప్లాట్ఫామ్ ఫర్ ది యూస్. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఇందా చెప్పాను, PMEG, ఏ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ ప్రోగ్రామ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ MSI. చెప్పాను కదండి, ఇందులో మీకు ఒక్కొక్కరు సపోజ్ నెట్ బ్రౌజింగ్ సెంటర్స్ పెట్టుకుంటా ఉంటారు, TTP సెంటర్లు పెట్టుకుంటా ఉంటారు, తర్వాత ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్. అలాగే వెళ్ళినట్టు అలాగే దట్ వాట్ ఇస్ దట్ ది మొబైల్ రిపేరింగ్ సర్వీసెస్ అది. ఓకే, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్కి డిఐసి డిస్ట్రిక్ట్ ఇంటెలిజెన్స్ సెంటర్స్ అనేది ఐడెంటిఫై చేసి కొంతమంది పీపుల్కి వాళ్ళకి ఫైనాన్స్ అనేది బ్యాంక్స్ ద్వారా ఇప్పించి వాళ్ళు కొంత సబ్సిడీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ద స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ చెప్పాను కదా మీకు, ఆర్టిజన్స్, రూరల్ ఆర్టిజన్స్ వీళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా వీళ్ళే కల్పించి అవసరమైతే ఎక్స్పోర్ట్ చేసి హైయర్ రెమ్యూనరేటబుల్ ప్రైసెస్ అనేది వీళ్ళకి వచ్చేలా చేయడం. ఓకే, ఇదంతా కూడా చేస్తారు ఈ స్కీమ్ ద్వారా చేయాల్సిన బాధ్యత వాళ్ళది. ఏ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇన్నోవేషన్ రూరల్ ఇండస్ట్రీస్ అండ్ ఎంటర్ప్రైజెస్, ASPIRE. It creates new jobs, reduces unemployment, promotes enterprises culture, facilitates innovative business solutions, etc. ఇవన్నీ చూస్తారు. నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటిటివ్నెస్ ప్రోగ్రామ్, NMCP, to develop global competitiveness among Indian MNCs by improving their process, designs, technology and వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తయారు చేస్తారు మన ఇండియన్ ఎంటర్ప్రైజర్స్ని గ్రూమ్ చేసి టు ఫేస్ దట్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఇన్ ద ప్రోడక్ట్ యాజ్ వెల్ యాజ్ దేర్ అదర్ స్కిల్స్ అన్ని కూడా డెవలప్ చేస్తారు అన్నమాట. అంటే అట్ బార్ విత్ దట్ టెక్నాలజీ సపోర్ట్ తోటి మార్కెట్ యాక్సెస్ ద్వారా అలా ప్రాసెస్లో కూడా టెక్నాలజీ ఉపయోగించి ప్రాసెస్ని కూడా రిఫైన్ ప్రాసెస్ ద్వారా ప్రోడక్ట్స్ తయారు చేయించి చేయడం అన్నమాట. సో ఇవన్నీ చేసేదంతా కూడా నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటిటివ్నెస్ ప్రోగ్రామ్ వాళ్ళు చేస్తారు. అలాగే మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చెప్పాను, CDP ఇందా చెప్పాను. అడాప్ట్స్ ద క్లస్టర్ డెవలప్మెంట్ అప్రోచ్ ఫర్ ఎన్హాన్సింగ్ ద ప్రొడక్టివిటీ అండ్ కాంపిటీషన్ యాజ్ వెల్ as the capacity building of MSMEs. And credit linked capital subsidy scheme, CLCSS, it is operational for updation of the technology for MSMEs. MSMEs కి టెక్నాలజీ అప్గ్రేడేషన్ చేయడం అన్నమాట. అందించు. సో ఇది మొత్తం ఓకే. విత్ దిస్ టాపిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Please go through each and every one carefully. Okay, thank you.